శ్రీమాత్రే నమః. ఈరోజుటి వీడియోలో తులారాశి వారి గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఒళ్ళు గగురు పొడిచే నిజాలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి పూర్తి జాతకం బయటపడింది. జరిగిపోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే ఎన్ని మలుపులు అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. మీరు ఎప్పుడూ కూడా ఇది వరకు మీ జీవితంలో కని విని ఎరుగనటువంటి కొన్ని ట్విస్ట్లు అయితే మీరు చూడబోతున్నారు. ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి, కొంచెం అలర్ట్ అవ్వాలి, కొంచెం జాగ్రత్త పడాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి తులారాశి వారు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఇక మీకు తెలిసిన వారు ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వారికి తప్పకుండా షేర్ చేసేయండి. ఎందుకంటే వారు కూడా వారి జీవితంలో జరగబోయే మలుపులు, ట్విస్ట్లు అన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతోంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు మీరు ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో తులారాశి వారికి శని 6వ స్థానమైన మీనరాశిలో, రాహువు 6వ స్థానం అయిన మీనరాశిలో, కేతువు కన్య రాశిలో సంచరిస్తూ ఉండటంతో పాటుగా అష్టమ స్థానమైన వృషభ రాశిలో గురువు సంచరించడం జరుగుతూ ఉంది. గురుస్థానం బలంగా ఉందంటే తులారాశి వారికి, అంటే ఏ రాశి వారికి అయినా గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా తులారాశి వారికి ఏప్రిల్ నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగులు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే ఛాన్సులు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ రాశి యొక్క తులారాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పూర్తి జాతకం బయటపడింది. జ్యోతిష్య చక్రంలోని 7వ రాశి అయినటువంటి తులారాశి వారి గురించి పూర్తి జాతకము ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అలాగే తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన 9 నిజాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశి వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎవరికీ తెలియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారో, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా సాగుతున్నది. గురుగ్రహం అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ దాని బలమైన స్థితి వల్ల మీ వృత్తిపరమైన జీవితంలో గొప్ప పురోగతి కనిపించనుంది. మీ సహ ఉద్యోగులు, పై అధికారుల మద్దతు మీకు లభించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. శని మీనరాశిలో సంచరించడం వల్ల మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కూడా కనిపిస్తుంది. పాత పెట్టుబడులు లాభాలను ఇవ్వటం ప్రారంభిస్తాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయటానికి ఇది మంచి సమయం. రాహువు మీనరాశిలో ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలలో వ్యాపార అవకాశాలు మీరు అందుకోబోయే అవకాశం ఉంది, మీకు లభించబోయే అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య లేదా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. కేతువు కన్య రాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది.
మీ అంతర్గత ధ్యానం మరియు అవగాహన పెరిగి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ కాలంలో యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు మీకు బాగా మేలు చేస్తాయి. మొత్తంగా చూస్తే ఈ గ్రహ కూటమి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకురానుంది. వృత్తిపరమైన జీవితంలో ప్రగతి, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల అన్ని రంగాలలో మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందగలుగుతున్నారు. కొత్త అవకాశాలను స్వీకరించటానికి అస్సలు సంకోచించవద్దు. ఎందుకంటే గ్రహాల అనుకూల స్థితి మీకు మద్దతుగా ఉంటుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. అలాగే తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్గా ఉంటారు. నష్టమే రానివ్వండి లేదా నష్టమే కానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషమైనా సరే అదే విధంగా బ్యాలెన్స్డ్గానే ఉంటారు. ఈ తులారాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. తులారాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ వారి వారి పనుల్లో ఎంత చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే ఒక్కోసారి వర్క్లోకి వెళితే ఆ పని ఎంత కష్టంగా ఉంటుందని తెలిసినా కూడా వెనకడుగు వెయ్యరు. ఈ యొక్క తులారాశి వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏ విషయాన్ని అయినా సరే ఎంతో బ్యాలెన్స్ చేస్తారు. ఇక తులారాశి వారికి దగ్గర ఎవరైనా సీక్రెట్స్ షేర్ చేసుకున్నారు అంటే ఎప్పటికీ కూడా అది బయటకు రానివ్వరు. వారి దగ్గరికి వెళ్ళిన సీక్రెట్ వారితోనే అంతమైపోవాలి అన్నట్టు ఉంటారు. మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగిన వారు ఈ తులారాశి వారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు మన జీవితంలో సోదరులుగా కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి, లేదా మన ఫ్రెండ్స్గా కానివ్వండి, ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఈ రాశివారిని అస్సలు మిస్ చేసుకోకండి. అంతా మంచివారు ఈ తులారాశివారు. మీరు గనక మన జీవితంలో తోడుగా ఉంటే సాక్షాత్తు ఆ భగవంతుడు రూపమే మన దగ్గర ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుకుంటూ ఉంటారు ఈ తులారాశివారు ప్రతి ఒక్క విషయంలోనూ కూడాను. అలాగే తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయటానికి ఏమాత్రం వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేస్తారు. అటువంటి తులారాశి వారు తమ కుటుంబ క్షేమం కోసం సంతోషాన్ని త్యాగం చెయ్యాల్సి వచ్చినా కూడా ఇట్టే త్యాగం చేసేస్తారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండటం ఎక్కువ మక్కువ చూపిస్తారు అలాంటి ప్లేస్లో ఉండటానికి. ఇక తులా రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడేటటువంటి పరిస్థితికి ఈ రాశివారు తీసుకువెళ్తారు. ఈ విధంగా తులారాశివారు వారి మనసులో అనుకున్నది చెయ్యటానికి ఎంత ధైర్యాన్నైనా ప్రదర్శిస్తారు. అదేవిధంగా తులారాశి జాతకుల్లో జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారు అంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. వెనకడుగు వేయటం, మాట తప్పటం ఈ రాశివారి వద్ద ఉండనే ఉండదు. తులారాశి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. తులారాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్ద సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి ఒక్క విషయంలో కూడాను వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. తులారాశి వారి లైఫ్ని ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవటానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి ఒక్క స్టేజ్లో కూడాను
వీరు సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి, లైఫ్‌లో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉండటానికి ట్రై చేస్తుంటారు. అలాగే తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్ళే విధంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారు అంటే గనుక ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవటానికి ఎంత దూరమైనా సరే ఈ రాశివారు వెళతారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. అంత హానెస్ట్‌గా, అంత సిన్సియర్‌గా లవ్ చేస్తారు, ప్రేమిస్తారు. ఈ విధంగా తులారాశి వారు ఉంటారు. ఇక తులారాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండటం కారణంగానే వీరికి నరదృష్టి, నరఘోష, నరపీడ, శత్రు బాధలు ఉంటాయి. అలాగే ఎవరైనా సరే ఈ తులారాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు? ఇంత టాప్ క్వాలిటీస్‌లో అన్నీ కూడా వీరిలోనే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఇంత నంబర్ 1గా ఎలా ఉన్నారు? ప్రతి దాంట్లో వీరే ముందు ఉంటున్నారు అంటూ వీరికి నరదృష్టి పెడుతూ ఉంటారు. అయితే ఈ దిష్టి తొలగించుకోవటానికి ఈ తులారాశి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనసుని లగ్నం చేయాల్సి ఉంటుంది. అయితే పూజలు, పునస్కారాలు ఇటువంటివి చెయ్యటానికి ఈ రాశి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు పూజలు చేశారు అంటే మీకు జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలి. భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి. తులారాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెన్స్‌తో ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తూ ఉంటారు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావటానికి ఆ భగవంతుని కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయటం ఎంతైనా మంచిది. అలాగే ఉండాలి కూడా. తద్వారా మీకు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. అలాగే కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులారాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు. ఎందుకంటే కుటుంబంతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఫ్యామిలీ లైఫ్‌కి ఈ రాశివారు మొదట ప్రాధాన్యత అనేది ఇస్తుంటారు. ఆ తర్వాత తులారాశి వారు ఫైనాన్షియల్‌గా వీరికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చులు పెట్టనే పెట్టరు. వీరికి జల్సాలు, సరదాలు అంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. చిరాగ్గా ఉంటాయి కూడా. ఈ విధంగా తులారాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిర సంబంధించిన స్థలాల్లో రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చుకోవటం ఇలాంటివి పక్కాగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి, అలాగే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించి వాటి కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఏ రూపాయి వచ్చినా ఇది నా కుటుంబం కోసం, నా వారి కోసం, నా భర్త, నా భార్య కోసం, నా బిడ్డల కోసం అంటూ వారు ప్రతి రూపాయిని కూడా కుటుంబం కోసం పెట్టడానికే ఎక్కువ చూస్తూ ఉంటారు. ఏ మాత్రం కాసింత సమయం దొరికినా కుటుంబం కోసమే కేటాయించేస్తూ ఉంటారు. నిజంగా వీరు దొరకాలి, ఈ తులారాశి వారు దొరకాలి అని అంటే అదృష్టం చేసి ఉండాలి. ఒక రకంగా పెట్టి పుట్టాలి అని కూడా చెప్పాలి. ఎందుకంటే తనతో ఉన్నవారిని అంత కేరింగ్‌గా చూసుకుంటారు. ఏ చిన్న ఆపద కూడా రానివ్వరు. ఏ చిన్న కష్టం కూడా కలగనివ్వరు. అంత బాగా చూసుకుంటారు. ఏది చేసినా ఆలోచించి చేస్తూ ఉంటారు. తద్వారా జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా డబ్బు కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్‌గా లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటారు. అంటే అంత ప్లానింగ్ ఉంటుంది ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క విషయంలోనూ. ఏమాత్రం తొందరపడరు. ప్రతి ఒక్కటి కూడా ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. ఇలా తులారాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోతారు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్‌గా ఉంటారు. అంటే వీరి రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒకే త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్‌గా ఉంటుందో ఆ విధంగానే ఉంటారు. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది.
కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవటం వల్ల వెనక్కి అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సమయంలో రాబోయేటటువంటి గండాలు, సమస్యలు, అడ్డంకుల నుండి తొలగించుకోవటానికి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత చక్కగా ఉండబోతోంది. ఈ అనుకూలత కారణంగానే వీరి జీవితంలో టాప్ పొజిషన్లోకి వీళ్ళైతే వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఈ గండాలన్నీ ఎలా తప్పిపోతాయి? అలాగే తులారాశి వారికి అనుకూలమైన రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్స్ రంగం, ఈ 2 రంగాల్లో ఈ రాశివారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు ఎప్పుడూ కూడా సక్సెస్ అవుతూనే ఉంటారు. ఇక తులారాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే. అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఉంటారు. వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి తమ కష్టం గురించి చెప్పుకున్న అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సరే వారిని ప్రశ్నిస్తారు. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. శుక్రవారం వీరు ఏ పని ప్రారంభించినా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగినటువంటి చేతి రుమాలును జేబులో ఉంచుకోవటం వల్ల ఎల్లవేళలా మీకు మంచిది. దానివల్ల శ్రేయస్సు, అదృష్టం అన్నది మీకు కలిసి వస్తుంది. ఎప్పుడూ కూడా నీలి రంగు అన్నది ఒకదాన్ని రుమాలుని, చేతి రుమాలు కర్చీఫ్ని మీ దగ్గర ఉంచుకోండి. ఇదండి తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.